శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఏకాదశి రోజున జరిగిన తోపులాటలో 9 మంది భక్తులు దుర్మరణం చెందిన ఘటనకు సంతాపాన్ని తెలియజేస్తూ వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో నగరంలోని బాపూజీ కాంప్లెక్స్ వద్ద మహాత్మా గాంధీ విగ్రహం ఎదురు ఆదివారం కొవ్వొత్తుల ప్రదర్శనను నిర్వహించారు. ఈ కొవ్వొత్తుల నిరసన కార్యక్రమానికి జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకయ్యమ్మ, నియోజకవర్గ ఇన్ఛార్జ్ చుండూరి రవిబాబులు అధ్యక్షతను వహించారు. అనంతరం కాశీబుగ్గ మృతుల కుటుంబాలకు ఆత్మశాంతి కలగాలని 2 నిమిషాలు మౌనాన్ని పాటించారు. ఈ సందర్భంగా బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ కాశీబుగ్గ దుర్ఘటన కూటమి పాలకుల వైఫల్యమేనని స్పష్టం చేశారు. ఏకాదశి రోజున వేలాది మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని తెలిసి కూడా పోలీసులు, రెవెన్యూ వ్యవస్థలు సరిగా స్పందించలేకపోవడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమన్నారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా దేవాలయాల్లో దుర్ఘటన జరిగి భక్తుల ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాణాలు కోల్పోయారని అంతకుముందు ఆయన అధికారంలో ఉన్నప్పుడు పుష్కరాల సమయంలో కూడా 29 మంది మరణించారని గుర్తు చేసుకున్నారు. వాటి నుంచి పాఠాలు నేర్చుకోకుండా నేలబారు రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసం తిరుపతి లడ్డూలో నెయ్యి కల్తీ చేశారని తప్పుడు ఆరోపణలు చేసి వైఎస్ఆర్సీపీపై బురద చల్లేందుకు ప్రయత్నించడం దారుణమని అన్నారు. మృతుల కుటుంబాలకు 25 లక్షల నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శులు బొట్ల రామారావు, వై వెంకటేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే కసుకుర్తి ఆదిన్న, వైఎస్ఆర్సీపీ నగర అధ్యక్షుడు కటారి శంకర్, ఆర్యవైశ్య కార్పొరేషన్ రాష్ట్ర మాజీ చైర్మన్ కుప్పం ప్రసాద్, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు దుంప రమణమ్మ, రాష్ట్ర కార్యదర్శి భూమిరెడ్డి రమణమ్మ, లీగల్ సెల్ జిల్లా అధ్యక్షుడు నగరకంటి శ్రీనివాసరావు, లీగల్ సెల్ నాయకులు హరిబాబు, నగరపాలక సంస్థ ఫ్లోర్ లీడర్ ఇమ్రాన్ ఖాన్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రొండా అంజిరెడ్డి, హనుమంతునిపాడు ఎంపీపీ గాయం సావిత్రి, జడ్పీటీసీ వేముల శ్రీనివాసరావు, పల్నాటి రవీంద్రారెడ్డి, అంజిరెడ్డి, చాంద్ బాషా, కిరీటి, సునీల్, జిలాని, జ్యోతి, మేరీకుమారి, వాణిశ్రీ, ప్రమీల, ప్రసన్న, రమణమ్మ, రజని, అబ్సర్, క్రాంతికుమార్, దుంపా చెంచిరెడ్డి, శ్రీనివాసరెడ్డి, బుజ్జి, అమర్, షేక్ రఫీ, మలిశెట్టి దేవ, చిన్న, జనార్దన్ తదితరులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఒంగోలు నియోజకవర్గ ఇన్ఛార్జి చుండూరు రవి గారికి, ప్రకాశం జిల్లా జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకయ్య గారికి, ఇక్కడ చేసిన వివిధ స్థాయిలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ, మహిళా మహిళలందరికీ మరి నమస్కారాలు. ఈరోజు ఇక్కడ చేసిన మహిళా లోకం కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలందరూ కూడా నిన్న జరిగిన కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో 9 మంది అమాయకులుగా చనిపోయిన వాళ్ళందరికీ, వాళ్ళ కుటుంబ సభ్యులకి ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటూ, చనిపోయిన వ్యక్తులకి మనశ్శాంతి కలగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఎన్నో గుడుల్లో, అటు గవర్నమెంట్ వ్యవస్థల్లో కానీ, టీటీడీలో కానీ, సింహాచలంలో కానీ, ప్రైవేట్ గుడుల్లో కానీ ఎంతో మంది మనుషులు చచ్చిపోవడం చూస్తా ఉన్నాం. మొన్న రీసెంట్ గా ఆంధ్రప్రదేశ్ లో ప్రఖ్యాతిగాంచిన టీటీడీ టెంపుల్లో 6 మంది భక్తులు గతంలో ఎప్పుడూ లేని విధంగా 6 మంది చనిపోయారు. వైజాగ్ లో సింహాచలంలోనే నరసింహస్వామి టెంపుల్లో 7 చనిపోవడం, నిన్న కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి గుడిలో 9 మంది చనిపోవడం, ఇదన్నీ కూడా కారణాలు పూర్తిగా ఈ ప్రభుత్వ వైఫల్యం, చంద్రబాబు నాయుడు గారి వైఫల్యం, కూటమి వైఫల్యం జరిగింది తప్ప ఇంకెవరు లేదు. గుడికి పోయిన వాళ్ళు, దేవుడి దర్శనం కోసం పోయిన వాళ్ళు అసలు ఎందుకు చనిపోయారు తెలియని పరిస్థితిలో చనిపోయారు. ఆడ ఎంతమంది పిల్లలు కూడా చనిపోయారు. ఆ సీన్లు చూస్తుంటే హృదయ విదారకంగా చాలా బాధాకరంగా ఉంది. చంద్రబాబు నాయుడు గారు దేవుళ్ళు చూసుకుని రాజకీయాలు చేస్తా ఉన్నాడు. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఫస్ట్ టైం వెంకటేశ్వర స్వామి పెట్టుకుని రాజకీయం చేయాలని చెప్పేసి, ఎప్పుడూ లేని విధంగా లడ్డూలో నెయ్యి కల్తీ జరిగిందని చెప్పేసి, కావాలని చెప్పేసి, బురదలని చెప్పేసి
వైవి సుబ్బారెడ్డి గారి మీద, మాజీ టీడీ చైర్మన్ సుబ్బారెడ్డి గారి మీద, మా గవర్నమెంట్ మీద కావాలని నిందలేస్తూ ఇవన్నీ చేసే క్రమంలో దేవుడు చంద్రబాబు లాంటి వ్యక్తుల్ని క్షమించడం, ఎందుకంటే దేవుడిని కూడా పెట్టుకొని రాజకీయం చేయాలని చేస్తున్నాడు కాబట్టి నిజంగా చాలా బాధాకరంగా ఉంది. చాలా మంది చెప్తున్నారు పోలీసు వ్యవస్థలందరూ కూడా ఎన్ని ప్రైవేట్ గుళ్ళో మేము భద్రత కల్పించలేమని చెప్తున్నారు. ఈ రాష్ట్రంలో ప్రజలకు కానీ భక్తులకు కానీ శాంతి భద్రతలు కాపాడాల్సిన కనీస బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. దాంట్లో ముఖ్యంగా అంత పెద్ద గుడిలో, వెంకటేశ్వర స్వామి గుడిలో ఇంతమంది భక్తులు వస్తారని తెలిసి కూడా అటు రెవెన్యూ వ్యవస్థ, పోలీసు వ్యవస్థ ఇంతమంది ఉన్నా కూడా వాళ్ళు ఎప్పుడు వైసీపీ మీద కేసులు పెడదామని చెప్పేసి వైసీపీ మీద చూస్తున్నా కానీ ప్రజల భద్రతలను ఎప్పుడు చూడలేదు. ఇది నిజంగా వాళ్ళ వైఫల్యం అని చెప్పేసి పూర్తిగా తెలియజేస్తున్నాము. అదే విధంగా ఈ చనిపోయిన వ్యక్తుల కుటుంబానికి ప్రతి ఒక్కరికి 25 లక్షల రూపాయలు గవర్నమెంట్ నుంచి డబ్బులు ఇవ్వాలని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎక్స్ప్రెస్ చేయాలని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాము. చనిపోయిన వాళ్ళకి ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటూ ఇక్కడ చేసిన వైఎస్ఆర్సీపీ కార్యకర్తలందరికీ, నాయకులందరికీ కూడా మరియు నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ. దురదృష్టవశాత్తు 8 మంది భక్తులు చనిపోవటం, ఆత్మకి శాంతి చేకూర్చాలని వాళ్ళ మృతికి నిరసనగా ఈరోజు మేము కొవ్వొత్తులతోటి నిరసన తెలియజేస్తా ఉన్నాం. ప్రభుత్వం తగిన చర్యలు తీసుకున్నందువల్ల, అప్రమత్తంగా లేనందువల్ల లా అండ్ ఆర్డర్ విషయంలో కానీ ఇటువంటి ఆలయాల ఈరోజు కాశీబుగ్గలో మనుషులు చనిపోవటం, అంతకుముందు ఒకసారి ఘాట్లో చంద్రబాబు గారి ప్రచార పిచ్చిలో షూటింగ్ లో ఒక 30 మంది చనిపోవటం, ఇవన్నీ చంద్రబాబు హయాంలోనే ఈ దుర్ఘటనలు జరుగుతూ ఉన్నాయి. వీళ్ళకి ప్రజల ప్రాణాల పట్ల బాధ్యత లేదని ఈ సందర్భంగా మనం అందరం గుర్తెరగాలి. వాళ్ళకి మంచి బుద్ధి కలగాలని, ప్రజల ప్రాణాలు కాపాడేదంటూ జాగ్రత్తగా ఉండాలని కూడా చంద్రబాబుకి, ప్రభుత్వానికి మేము సూచిస్తూ, ఈ వైఫల్యాలు అయితే ఉన్నాయో వీటిని కప్పించుకోవడం కోసం కొత్త కేసుల్ని బయటకు తీస్తూ కొత్త ప్రచారాలు పెడుతూ, తిరుపతి లడ్డు విషయంలో కల్తీ కలిసిందని ఒక తప్పుడు మాటలు ఒక రోజు రాస్తారు, ఇంకో రోజు వాళ్లే లిక్కర్ స్కామ్ చేసి మా నాయకుల మీద కేసు పెట్టి, ప్రభుత్వం లేని మా నాయకులు లిక్కర్ స్కామ్ చేశారని చెప్పి ఈ కల్తీ సారా విషయంలో జోగి రమేష్ గారిని అరెస్ట్ చేయడం, ఇవన్నీ ప్రజలకి అసలు విషయం తెలియకుండా ఉండటం కోసం చేసే పనులు. ఇది మీరు చేస్తున్నవి భగవంతుడైతే చూస్తా ఊరుకోడని చంద్రబాబు నాయుడు గారికి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. ప్రజలు గమనిస్తుంటారు, దేవుడు గమనిస్తుంటాడు మీ నిర్లక్ష్యాన్ని, మీ తప్పుడు విధానాన్ని అని తెలియజేస్తూ ఈరోజు ధన్యవాదాలు. ఎప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవే మర్చిపోరు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల కోసం, మహిళల కోసం, రైతుల కోసం ఎప్పుడు పోరాడుతుంది కాబట్టి ఈ ప్రోగ్రామ్ ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. దీని తర్వాత ఏదో ఓన్లీ మహిళలతో కూడా ఫోటో ఉంది, నేను మర్చిపోలేదు. మహిళలు కూడా దుంపా చిన్సిరెడ్డి గారికి, మహిళలు ప్రతి ఒక్కరి పేరు పేరున నమస్కారాలు.